సేతు రామరామ్ జై సేవలాల్. మిత్రులారా, ఇక్కడ ఉన్నోళ్ళు నందనవనంలో ఇవాళ ఈ నందనవనంలో ఉన్నోళ్ళు 90% నల్గొండ బిడ్డలు, దేవరకొండ పాలమూరు బిడ్డలు, మా పాలమూరు అనుకున్న కర్నూలు సోదరులు. ఇవాళ మీ అందరి కోసం నేను నందనవనం చూసిన పేరు ఎంత అందంగా ఉందో అని. ఇక నేను అందం చూడడం తర్వాత దుమ్ము మొత్తం పడి కళ్ళు మూసుకపోయిన ఆ నుంచి గీసుకొచ్చాను. ఇక మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ అంతా బంగారు తెలంగాణ వేసినా, తెల్లగా వేసినా, సుతం వేసినా మొత్తం ఇళ్ళకి సాపి సాలని చెప్తుంది. ఒక్కసారికి నందనవనానికి వస్తే దీని అందం చూస్తే ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది మా పాలమూరు బిడ్డలు, మా దేవరకొండ బిడ్డలు ఇవాళ మనమందరం కలిసి మీ అందరి దగ్గరికి నేను వచ్చి ఓటు వేపిస్తే గెలిచిన నాయకుడు అక్కడ పోయాడు. ఇవాళ మనదంతా ఒక్కటే, మనందరం కష్టపడిన వాళ్ళు కట్ట పని, పార పని, పలుగు పని, మట్టి పని. హైదరాబాద్ లో ఎవరు ఎక్కడికి పోవాలన్నా మా లంబాడి సోదరులు ఆటోలు నడుపుతాను. సోదరులు 2 దినాలు మేము ఆటోలు నడపాం, కిరాయి కార్లు నడపమని కార్లు ఆటోలు పక్కన పెడితే పట్నం అంతా ఆగిపోవాల్సిందే. పాలమూరు వాళ్ళు ఒంటుడు మానేస్తే ఓటర్లన్న తిండి కూడా దొరకొద్దు. మరి ఇంత పని వాళ్ళు, ఇంత కష్టపడి బతికేటోళ్ళు, మనల్ని వాళ్ళు వీళ్ళు బెదిరిస్తే మనం భయపడతామా? ఒక్కసారి ఆలోచించాలి. నేనెక్కడోని అచ్చంపేట అడవులలో పుట్టి పెరిగిన బిడ్డని. అచ్చంపేట అడవుల పులులకే భయపడాలి, అచ్చంపేట అడవులో తిరిగే పులులకే భయపడాలి. ఈడ తిరిగే సన్నాసులకు భయపడతామా? ఎవరు భయపడాల్సిన పని లేదు. ఓట్లు వేయకపోతే మేము ఊరుకోము, మీ బాక్స్ లెక్క పెడతాం, లేకపోతే మీ సంగతి చూస్తామని అంటున్నాడు. మొన్న టిఆర్ఎస్ ఓడగొడితే చూసిందేంది? మొన్న మొత్తం ఈ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే చూసిందేంది? ఇప్పుడు పాలమల్ల నేను ఓడగొడితే చూసేదేంది? ఏం చేస్తారో రమ్మను ఒకసారి లాగితే చూసుకోమని. ఇవాళ ఒకటే మాట, మనం అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. ఇవాళ నందనవనం రోడ్ల గురించో, ట్రైన్ల గురించో, మన కరెంటు గురించో, మన కష్టాల గురించో, మన ఇళ్ల గురించో, మన పిల్లల చదువుల గురించో, మన ఆటో